17th నవంబర్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన రామప్పలో విజయవంతంగా 16 కిలోమీటర్ రన్ కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత 2 days గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ రన్కి సిద్ధమయ్యాను. 20th నవంబర్ ఎప్పటిలాగా స్ట్రెచ్చింగ్తో మొదలుపెట్టాను. స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల మజిల్స్ ఫ్రీ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఇంజురీస్ అవాయిడ్ చేయొచ్చు. ఫైనల్లీ మనల్ని రన్నింగ్కి సిద్ధం చేస్తుంది. హాయ్, ఈరోజు టార్గెట్ 18 కిలోమీటర్స్ ఇంచెర్ల టు లక్నవరం. గట్టమ్మ తల్లి దీవెనలు తీసుకొని ఇవాటి రన్ మొదలుపెట్టాను. రన్నింగ్ మొదలుపెట్టినప్పుడు మన శరీరమే కాదు, మనతో పాటు మన మనస్సు కూడా పరిగెడుతుంది. రోజంతా మనలో దాచుకున్న టెన్షన్లు, ఆలోచనలు, భయాలు అన్నీ ఒక్కసారిగా బయటికి వచ్చేస్తాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలసటగా అనిపిస్తుంది, ఆగాలి అని అనిపిస్తుంది. కానీ ఆగకుండా అడుగు తర్వాత అడుగు వేస్తూ, శ్వాస తర్వాత శ్వాస వదులుతూ ముందుకు సాగితే అప్పుడు మొదలవుతుంది మ్యాజిక్ మిరాకిల్. హాయ్, ఇప్పుడే 9 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాను. నాకు మొత్తంగా 57 మినిట్స్ పట్టింది. మన మనస్సు కామ్ డౌన్ అవుతుంది. పాత జ్ఞాపకాలు, నెగిటివ్ సంఘటనలు, అనవసరమైన ఆలోచనలు ఒక్కొక్కటిగా దూరం అవుతాయి. మన గతంలో ఏం జరిగిందో గుర్తుపెట్టుకోము, భవిష్యత్తు గురించి భయపడము. మన ముందర ఉన్నది ఒకే ఒక క్షణం, ఒకే ఒక అడుగు, ఒకే ఒక శ్వాస. ఇదే అసలైన మెడిటేషన్ అంటే. కూర్చొని కళ్ళు మూసుకోని అవసరమే లేదు. రన్నింగ్ చేస్తూ కూడా మెడిటేటివ్ ఫీలింగ్ పొందొచ్చు. ఈ ప్రాసెస్లో మన బాడీ అలసిపోతుంది, కానీ మన మనస్సు మాత్రం ఫ్రీ బర్డ్ అవుతుంది. అందుకే రన్నింగ్ నాకు కేవలం ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, అది నన్ను నాలోకి తీసుకెళ్లే ఒక ప్రయాణం, ఒక మెడిటేషన్. సక్సెస్ఫుల్లీ 18 కిలోమీటర్స్ కంప్లీటెడ్. వరంగల్కు 70 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా గుండెల్లో పచ్చని అడవుల మధ్య దాగి ఉన్న ఈ అందమైన నీటి లోకం పేరే లక్నవరం సరస్సు. కాకతీయుల కాలంలో వ్యవసాయం కోసం నిర్మించబడిన ఈ సరస్సు నేటికి వేలాది రైతులకు జీవనాధారం. తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. లక్నవరంలో ప్రైమ్ అట్రాక్షన్ ఏంటంటే నీళ్లపై తేలియాడేటి ఉయ్యాల వంతెన. ఒక ఐలాండ్ని మరి ఒక ఐలాండ్తో కలుపుతుంది. అలాగే బోటింగ్ చేస్తూ ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఐలాండ్స్ను కూడా చూసి రావచ్చు. ఇంకా నైట్ స్టే, క్యాంపింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి. మీ బిజీ జీవితంలో ఒక చిన్న విరామం దొరికితే మా లక్నవరం అందాలను చూడటానికి వచ్చేయండి. నెక్స్ట్ డెస్టినేషన్ ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ జరిగే చోటైన మేడారంలో 21 కిలోమీటర్స్ టార్గెట్తో కలుద్దాం. ప్రాజెక్ట్ ఆర్ నా ఒక్కడిదే కాదు, ఇది మన అందరిది. మీరు కూడా మీ ప్రాజెక్ట్ ఆర్ను ప్రారంభించండి.